సినిమా వచ్చానమ్మా. ఏమైంది? పాపకి ఇంక తగ్గలేదా? లేదయ్యా, అసలు కదులుకుంటుంది, కడుపు నొప్పి. పాప చూడయ్యా, నువ్వైనా భయంగా ఉంది నాకు. తీసుకెళ్దాం. అది కడుపు నొప్పి చూసుకొచ్చింది. అమ్మా, పిల్లకి రాత్రి నుంచి కడుపు నొప్పి అమ్మ. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తాము, వైద్యం బాగా చేస్తారు. రండమ్మా. సరేనమ్మా, వస్తామమ్మా. గంగా ఆల మాటలు ఏళ్ళ మాటలు విని అక్కడికి తీసుకెళ్ళిపోతావా ఏంటి? ఆలతోటి వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చాక మా అమ్మ. బాగలేదయ్యా, అస్సలు తక్కువ కడుపు నొప్పి. మీరే దయ చూడాలయ్యా కొంచెం. చూడండి అయ్యా. కదా మా అమ్మాయి చూడండి చూడండి. ఇంకేటుంది అయ్యా? గంట నొప్పి తగ్గుతుందా? నేను ఎందుకున్నారా? ప్యాకేజీ రేఖ కదా ఉన్నాను. నీకు తెలుసు కదా, చుట్టుపడి గ్రామాల్లో మనల్ని మించిన వైద్యులు ఎవరైనా ఉన్నాడంటే ఇక్కడ. మరి చెప్పవేట్లా నువ్వు? గంగరాజు అయ్యా చెప్పండి. మొన్నటికి మొన్న పేషెంట్ గారు కూతురికి ఎవరు బాగు చేశారు? చిన్నరాజు గారు వాళ్ళ చెల్లెలు ఉన్నారా? వాళ్ళకు బాగు చేసింది మా గురువే. అర్థమైందా? అందుకు మందు పసరు మందు వేయగానే పాప పరిగెట్టు మన ఇంటికి వచ్చింది. నువ్వేం భయపడకు. అలాగే మీరేం చెప్తారు? అది ఏంటయ్యా, పిల్లలు పలకట్లేదు. ఇప్పుడే మందు పెట్టింది తీసుకొచ్చినాం కదా, నాకైతే బ్యాంకు ఉంది. చూడయ్యా నువ్వైనా. ఎక్కడికి తీసుకెళ్లారు? ఏం పట్టించారు పాపకి? ఏం పట్టించలేదు. మరి ఎందుకు ఉంచట్లేదు, పలకట్లేదు? మీకు ఎన్నిసార్లు చెప్పినా వినండి సార్. నేను మరిపల్ చెప్పమ్మా. ఇప్పుడు పాపకి అసలు పొద్దున్న నుంచి పడుకొని బాధపడుతుంటే పసరు మందు పట్టించడానికి అని చెప్పి 20 దగ్గర తీసుకుంటున్నాను సార్. ఓకే, కాన్షియస్ ఉన్నారమ్మా? ఓకే, వస్తున్నాను. అర్జెంట్గా వస్తున్నాను. ఎక్కడ ఇక్కడ మన ఎంత ముందు ఇంటిమేషన్ ఇచ్చారా వాళ్ళని? మా పేరు పాప పేరు ఎప్పటి నుంచి? ఎక్స్పైరీ అయినట్టుందమ్మా. మీరు ఏం చేస్తున్నారు మరి? ఏం జరిగింది? ఎక్కడ తీసుకెళ్ళారు చెప్పండి. ఏమో మీకు ఎక్కడ తీసుకెళ్ళారు?
అక్కడ తీసుకెళ్ళి. మరి నువ్వు వాడుతున్న సడన్ ఇంత సడన్గా జరగడానికి ఏదో కారణం ఉంటుంది, చెప్పండి. ఏమో మీకు సార్ పసరు మందు పట్టించారని చెప్పి తెలిసింది సార్. మన ఉదయం నుంచి హాస్పిటల్కి తీసుకొని రమ్మని చెప్తే తీసుకురాలేదు సార్. మరి ఏమయ్యా కాదా చెప్తున్నారు? నమస్కారం అయ్యా. ఏమైందంటారటయ్యా? పిల్ల కడుపులు నొప్పి అంటున్నారయ్యా. కడుపులు నొప్పని అలాగా చూస్తూ ఆశం వచ్చింది. ఏమన్నా వచ్చారు హాస్పిటల్కి తీసుకెళ్దామని ఎక్కడికి కదలేదు. ఆ ముసలిదాయి ఉంది కదయ్యా, అదిగోండి ఆ మూల ఉంది ముసలిదాయి. ఆ ముసలిదాయి మాత్రం ఆ కొడుకు తీసి చెప్పిందయ్యా ఈ గంగకి, రే గంగ ఎక్కడికి తీసుకెళ్ళకరా, ఆసమ్మ చెప్పింది ఏంటని చెప్పిందని వినకు, మన గోరవే దగ్గరికి తీసుకెళ్ళి పసరు మంది వేస్తే నడుచుకొని వచ్చేస్తుంది అయ్యా అని చెప్పిందయ్యా. ఆ మాట విన్నాడయ్యా. వాళ్ళ అమ్మ మాటలు పెట్టుకొని ఆ గొరవయ్య దగ్గరికి వెళ్ళాడయ్యా. గొరవయ్య మరి ఏం మంది ఇచ్చాడో పసరు మంది ఇచ్చాడయ్యా. ఆ మందు వేసుకుని తీసుకొచ్చిన దగ్గర నుంచి ఆ పిల్ల ఉలుకు లేదు పలుకు లేదయ్యా. మాకు ఎంతమంది ఎన్ని చెప్పినా కూడా మేము ఆ గొరవైనే నమ్ముతాము, ఆ మందులే వేసుకుంటాము, ఇలాగే మా ప్రాణాలు పోతాయి. ఏమే గంగరాజు, ఇంకా ముసలమ్మలు నాయనమ్మల మాటలు విని నాటు వైద్యం ఆశ్రయించి పిల్ల ప్రాణాల మీద తెచ్చుకున్నారు బంగారం పిల్లని. నాటు వైద్యం చట్టరీత్యం నేరం, అరెస్ట్ చేస్తాం ఖచ్చితంగా ఆ నాటు వైద్యం. హలో ఇన్స్పెక్టర్ గారు, అది ఇక్కడ మరిపల్స్ గ్రామంలో ఒక సస్పెక్ట్ డెత్ అయింది. పసరమంది అనేది ఇక్కడ వాడారని ఇక్కడ అంటున్నారు. మీరు ఒక్కసారి అర్జెంట్ గా రావాలి, ఎంక్వైరీ చేద్దాం సరే మరిపల్స్ గ్రామానికి. డాక్టర్ గారు ఏమైంది సార్? చెక్ చేశాను, పాప అన్కాన్షియస్ ఉందని చూస్తే మరి ఇక్కడ వీళ్ళు చెప్పట్లేదు కానీ మరి గ్రామస్తులు వీళ్ళు చెప్పిన ప్రకారం ఈ పసర వైద్యం ఏదో పెట్టారు ఇక్కడ నాటు వైద్యం దగ్గర అని తెలుస్తుంది. చెప్పితే బయట పెడితే మీరెక్కడ మమ్మల్ని తిడతారని భయానికి ఈ గంగడున్న ఈ గంగడి పిల్లం చెప్పకుండా దాచేస్తున్నారయ్యా. అమ్మా అతను ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? రండయ్యా రండయ్యా బాబు పదండి, ఎక్కడ వేసారు చూస్తాం. రండయ్యా చూపిస్తాను. ఇది వైద్యం చేయడానికి ఏమైనా సర్టిఫికేట్లు ఉన్నాయా లేకపోతే ఎలా చేస్తారు మీరు? ఒక ప్రామాణికత ఉంటేనే వైద్యం చేయాలి. మీరు దేని ప్రకారం చేస్తారు? మాకు లేదయ్యా, మా తాతరాల నుంచి మాకు ఇది ఊరుతాయ్యా. మరి ఇప్పుడు ఆ పాప ప్రాణం పోయింది, మీకు 7 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది. చట్ట ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను. మన పార్వతీపురం జిల్లాలో ప్రజల ఆరోగ్యం కోసం మన జిల్లా కలెక్టర్ గారు అలాగే మన డిఎంఎస్ గారు యంత్రాంగం అంతా పనిచేసి ప్రజారోగ్యం కోసం ఇంత కృషి చేస్తుంటే మీరు ఏమో ఆకులు పసర్లు అలవని చెప్పేసి ఇష్టానుసారం ప్రజల ప్రాణాలతో చల్లగటాలనుకుంటారా? మీకు ఎలాగ దానికి ఏమైనా శాస్త్రీయ ఇదేముందా, ఆధారాలు ఏమున్నాయా? అప్పుడు ఆ రోజుల్లో ఏదో చేశారని చెప్పి ఇప్పుడున్న ఆధునిక సాంకేతిక యుగంలో కూడా ఇవే కంటిన్యూ చేస్తారా? మరి దీనిపై చర్యలు తీసుకుంటారు ఖచ్చితంగా. పాప చనిపోయింది కాబట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అంటే తీసుకురండి. ఈ నాటు వైద్యాన్ని